బ్రేకింగ్ న్యూస్ సూర్యాపేట జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రోడ్లపై ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. భారీ వర్షానికి మఠంపల్లిలో ఓ రైల్వే ట్రాక్ కూడా కొట్టిపోయింది. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది. భారీ వర్షాలు వరదల కారణంగా రైల్వే ట్రాక్ కింద ఉన్న మొత్తం మట్టంతా కొట్టుకుని వెళ్ళిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలను కూడా ఆపేశారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడైనా రైల్వే ట్రాక్ దెబ్బతినే అవకాశం ఉందని ముందే అప్రమత్తమైన సిబ్బంది అన్ని చెక్ చేసుకుంటుంది. భారీ వర్షం కారణంగా మఠంపల్లిలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉండి ఆ సమయంలో అటు రైలు ఏదైనా వచ్చుంటే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. ఆ రైల్వే ట్రాక్ ఆ రూట్లో వెళ్ళే రైలుకు పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. ఒకసారి మనం చూడొచ్చు, అక్కడ మొత్తం మట్టంతా ట్రాక్ కింద ఉన్న మట్టంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోయింది. దీంతో ఆ రూట్లో వెళ్ళే రైళ్లకు పెద్ద ప్రమాదమే తప్పింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నయాగర కాలనీ అయితే పూర్తిగా నీట మునిగిపోయింది. ఖమ్మం కోదాడ రహదారిపై వరద ప్రవాహం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. దీంతో రాకపోకలు కూడా బంద్ అయిపోయాయి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎవరైనా రోడ్డును దాటే ప్రయత్నం చేసినా వాళ్ళని అధికారులు కూడా ఆ ప్రమాదకర పరిస్థితుల్లో రోడ్డు దాటొద్దు అని చెప్తున్నారు. చాలా చోట్ల ఇళ్లలోకి భారీ వర్షపు నీరు వచ్చి చేరింది. కోదాడ శ్రీరంగపూర్ చెరువు అలుగు పారుతూ ఉండటంతో ఖమ్మం కోదాడ హైవే పైకి వరద పొంగి పొర్లింది. రోడ్లపై నుంచి వెళ్ళాలి అంటే ఇప్పుడు పడవలు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అది రహదారి, కానీ ఆ రహదారిలో రోడ్లపై నుంచి వెళ్ళాలి అన్న, కనీసం నీళ్ళ బాటిల్ తెచ్చుకోవాలి అన్న పడవల్లాంటి ఒక టెంపరీ పడవల్లాంటివి తీసుకొని ఉన్న చేతికర్రలనే తెడ్లుగా చేసుకొని ఆ నీటిలో వెళ్లాల్సిన దుస్థితి కనిపిస్తూ ఉంది. మోకాల్లోతు పైన నీళ్లలోనే రోడ్డుపై నడవాలి అంటే ఇప్పుడు మోకాల్లోతు పైన నీళ్లలో వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయవాడ వెళ్లే వాహనాలు మిరియాళ్ల కూడా గుంటూరు మీదుగా మళ్లించారు. ఎందుకంటే అక్కడ టోల్ ప్లాజాల దగ్గర కూడా భారీగా వర్షపు నీరు చేరింది. టోల్ ప్లాజాల్లో కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో హైవేలపైనే రాకపోకలు బంద్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా చౌటుప్పల గ్రామంలో చెరువు కట్ట తెగి అక్కడ పంట పొలాలన్నీ నీట మునిగాయి. చెరువు కట్ట తెగి అక్కడ ఉన్న ఇళ్ల మధ్యలో నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. నడుంలోతు నీళ్లు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. మొత్తం అక్కడున్న గ్రూప్ హౌస్ చుట్టూ, అపార్ట్మెంట్ చుట్టూ వర్షపు నీరు చేరింది. వాళ్ళు కనీసం బయటకు రాలేని పరిస్థితి. వాళ్ళకి తినడానికి తిండి, కనీసం పాలు కూడా తెచ్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. సూర్యాపేట జిల్లా చౌటుప్పల గ్రామంలో చెరువు కట్ట తెగడంతో అక్కడ గ్రామం అంతా కూడా నీట మునిగింది. రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 29.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిపోతున్నాయి. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగాయి. తెలంగాణలో చాలా జిల్లాల్లో ఇప్పటికీ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రైల్వే ట్రాక్ మరీ ప్రమాదకరంగా ఉంది. ఆ సమయంలో ఏదైనా ఒక రైలు కనుక అటు వెళ్ళినట్లయితే చూడండి, ఒకసారి ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన డబ్బాలు, ఆ తుక్కు, ఇవన్నీ అక్కడ కొన్ని చెక్క ముక్కలు, ఇవన్నీ కూడా రైల్వే ట్రాక్ పైన చిక్కుకున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ కింద ఉన్న మట్టి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఏదైనా ట్రైను ఆ రూట్లో వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కానీ ముందే అప్రమత్తమైన అధికారులు ఆ రూట్లో ఉన్న రైళ్ల రాకపోకలను ఆపేశారు. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 29.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇప్పటికీ మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, భారీ వర్షాలు వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు అతలాకుతలంగా మారిపోతున్నాయి. సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఏంటి మొత్తం సూర్యాపేట జిల్లాలో ఎక్కడెక్కడ ఏ విధమైన పరిస్థితి ఉంది? రైట్, మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే అత్యధిక వర్షపాతం సూర్యాపేట జిల్లాలోనే నమోదు చేసుకుందని చెప్పొచ్చు. 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా కోదాడ, హుజూర్ నగర్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా గత రాత్రి నుంచి కూడా భారీగా వర్షం కురుస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమైపోయి పూర్తిగా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కాలువలు ఎక్కడికక్కడ తెగిపోయినటువంటి పరిస్థితి కూడా సిచ్యువేషన్ తెలుస్తుంది. అదేవిధంగా కోదాడ ఖమ్మం వెళ్లే రహదారి పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా వెంటనే జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ కూడా కోదాడలో పర్యటిస్తున్నారు. కోదాడలోని ఏదైతే చెరువు ఉందో ఆ ఖమ్మం వెళ్లే రహదారిలో ఉన్నటువంటి తమ్మెర వద్ద కూడా మొత్తం లోతట్టు ప్రాంతాల్లోని మొత్తం ఇళ్లకి నీరు చేయడంతో మొత్తం కూడా ఇళ్లని కూడా ఖాళీ చేపిస్తున్నారు. సిబ్బంది అంతా కూడా ఖాళీ చేపిస్తున్నారు.
బోట్ల సాయంతో బయటకు తీసుకురావడానికి రెస్క్యూ టీం కూడా పిలిపించడం జరిగిందని చెప్పొచ్చు. ఇంకా వర్షం ఆగడం లేదు. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా అత్యధికంగా తెలంగాణలో హైయెస్ట్ అనేది చెప్పవచ్చు 29 సెంటీమీటర్ల వర్షపాతంతో జనం అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా హుజూర్ నగర్ మండలంలో కూడా చూడవచ్చు. చౌటపల్లి కానీ బూరుగడ్డ కానీ మొత్తం కూడా చెరువులన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించడంతో ఉదయమే అతను కోదాడ వెళ్లి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయిబాబా థియేటర్ బజార్లో అయితే ఇంకా చెప్పనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా మొత్తం కూడా వారు ఏదైతే ఉందో ఆ చెడ్ల సాయంతో కూడా పడవల లాంటి చెడ్ల సాయంతో కూడా వాటర్ ని తీసుకొచ్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇంకా 2 రోజుల వరకు వర్షాలు ఉన్నాయని చెప్పడంతో కూడా జనాలంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా భారీగా ఉప్పొంగుతున్నటువంటి వరద కాలువలతో కూడా చెరువులన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఆ కోదాడ హుజూర్ నగర్ లో కనపడుతుంది. రాత్రి ఏదైతే ఉందో ఆ కోదాడ అదేవిధంగా విజయవాడ ఈ జాతీయ రహదారి కూడా రాత్రి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. అక్కడ జగ్గయ్యపేట వద్ద భారీగా వరద ప్రవాహం వచ్చేయడంతో కూడా ఏదైతే నేషనల్ హైవే కనెక్టివిటీ ఉందో మొత్తం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు నిలిచిపోయాయి. ఇప్పుడు పరిస్థితి కాస్త సద్దుమణిగింది. రాకపోకలు యథావిధంగా కొనసాగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఎక్కువగా ఆ వర్షపాతం అనేది హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గంలో కనపడుతుందని చెప్పవచ్చు. రోహిత్. రైట్ రమేష్. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 29.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు చాలా చోట్ల పంటలు కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారు మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారో చూద్దాం. రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కోదాడపట్నం పూర్తిగా నిండిపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతమైనటువంటి సాయికృష్ణ థియేటర్ బజార్లో వర్షం వచ్చి చెరువు నిండిపోయి పూర్తిగా ఇళ్లలోకి వచ్చేసినాయి. అసలు పిల్లలకు వర్షాలు వచ్చి పిల్లలకు జ్వరాలు వచ్చి అసలు బయట తీసుకెళ్లే పరిస్థితి లేదు. మోకాల్లో నీళ్ళల్లో ఇవాళ మేము చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు సహాయ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చెరువు పూర్తిగా నిండిపోయింది. దీనివల్ల మేము బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. డాబాల మీద ఉన్నాం, కరెంటు లేదు. కనీసం ట్యాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు. చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నాం మేము. దయచేసి సహాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళని కోరుతున్నాం. మంచినీళ్ళు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. చెరువులో నీళ్లు తీస్తే తప్ప మేము బతికే పరిస్థితి లేదు. వర్షం వచ్చి మొత్తం నీళ్ళు మొత్తం కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. ఇళ్లలో బీరువాళ్ళు, మంచాలు, కూలర్లు, ఫ్రిడ్జ్లు మొత్తం కూడా తడిసిపోయిన పరిస్థితి. ఎవ్వరు చూసినా కూడా అందరం డాబాల మీదకి ఎక్కున్నాం. నైటు గొడుగులు వేసుకొని చాలా తీవ్రపడ్డ పిల్లలతో చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నది. ఈ విధంగా మేము అనుభవిస్తున్నామని చెప్పేసి దాన్ని తెలియజేస్తాం. ఈరోజు సూర్యాపేట జిల్లాలో ప్రత్యేకంగా కోదాడ డివిజన్ కానీ హుజూర్ నగర్ డివిజన్లో కానీ నిన్న మార్నింగ్ నుంచి భారీ వర్షాలు రావడం జరుగుతూ కొన్ని చోట మనకి వాటర్ లెవెల్స్ హై కావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా చూస్తే జిల్లాలో 160 mm దాకా వర్షం రావడంతో అదేవిధంగా కోదాడ హుజూర్ నగర్ ప్రాంతంలో దాదాపు 300 mm దాకా కూడా నైట్ పూట వర్షం రావడం జరిగింది. మనకి అన్ని డిపార్ట్మెంట్లు అన్ని శాఖలకే నిన్ననే అప్రమత్తంగా చేయడం జరిగింది. వారు వాళ్ళ స్థానాల్లో అవైలబుల్ ఉంటూ లోకల్ లెవెల్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి వాటర్ అంటే వర్షం ఆగిన తర్వాత కొంత రిలీఫ్ వస్తూ ఉన్నది. జనాలకి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే వారు అవసరం లేనప్పుడు ఇంటి నుంచి బయట రాకుండా అవసరం లేనప్పుడు ట్రావెల్ చేయకండి. ఎక్కడైతే ఇబ్బంది వచ్చింది మా కంట్రోల్ రూమ్ ఉన్నది, కంట్రోల్ రూమ్ నెంబర్ అందరికీ షేర్ చేయడం జరిగింది. వారికి సంప్రదించండి. వాళ్ళకి అక్కడనే హెల్ప్ చేయడానికి అందరూ అందుబాటులో ఉన్నందుకు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పటివరకు కూడా దాదాపు 38 కాల్స్ రావడం జరిగింది. ప్రతి కాల్కి ఇమీడియట్లీ స్పందించి వారికి లోకల్లో మనం హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి లోకల్ బాడీలో మున్సిపాలిటీస్ కానీ అదేవిధంగా లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలు కానీ తహసీల్దార్స్ కానీ వాళ్ళ టీంలు అదేవిధంగా పోలీస్ అండ్ ఫైర్ యంత్రంగా ఉన్న వాటి టీంలు లోకల్లో ఎక్కడైతే ఇబ్బంది వస్తున్నాయో ఇమీడియట్లీ వాటర్ ఫ్లో అయిపోయి కింద వెళ్ళిపోయే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజలకి కోరేది ఏంటంటే మీరు ఈ సమయంలో ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లో ఫోన్ చేసి సంప్రదించండి. అదేవిధంగా అవసరం లేనప్పుడు దయచేసి బయట రావడం మీరు రాకుండా చూసుకుంటే బాగుంటుందని మీకు కోరుతున్నాను. సార్ సార్ మా చూడండి సార్ కొంచెం మిగిలిపోయినా ఇప్పుడు పోయి మీరు అక్కడ ఉండండి.
చెప్పండి.